వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, అందరికీ కంగ్రాచులేషన్స్. జేఈ మెయిన్స్ రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది. మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది, జోసా కౌన్సిలింగ్లో సీట్ వస్తుందా, సిశాప్ కౌన్సిలింగ్లో సీట్ వస్తుందా, ఎన్ఐటి ట్రిపుల్ జిఎఫ్టీస్లో మీరు ఎలా వెరిఫై చేసుకోవాలనేది క్లారిటీగా ఇప్పుడు చూపిస్తాను. మీరు 2 సైట్స్లో మీ ర్యాంక్కి వచ్చే కాలేజెస్ బ్రాంచెస్ ఏవి అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అడ్వాన్స్ రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ఐఐటీస్ గురించి చూద్దాం. ఇప్పుడు ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ జిఎఫ్టీ కాలేజ్ సంబంధించి కంప్లీట్గా మీ ర్యాంక్కి వచ్చే కాలేజ్ బ్రాంచ్ ఏంటి. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కూడా చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలంటే జోసా సిశాప్ 3000 రూపీస్, ఇంక్లూడింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే 6000 రూపీస్. మీరు పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీ ఫస్ట్ డే అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు కాలేజ్ బ్రాంచ్ స్పెసిఫిక్ పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. దీని నుంచి మీరు చాయిస్ ఫిల్లింగ్ ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది, డిసిషన్ మేకింగ్ క్రైటీరియా మీ ర్యాంక్ బేస్ చేసుకొని ఎలా తీసుకోవాలి, మీ వెబ్ ఆప్షన్స్, ప్రియారిటీ, టెక్నిక్స్, లాజిక్స్, చాయిస్ ఫిల్లింగ్ ఎలా ఫిల్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది, డిసిషన్ మేకింగ్ క్రైటీరియా ప్రతి రౌండ్ తర్వాత ఎలా చేసుకో, అండ్ వెరీ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, మీ సీట్ కన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలి, కంప్లీట్ కాలేజ్ సంబంధించి డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇండివిజువల్ వాట్సాప్ గ్రూప్తో పాటు మీకు టెక్స్ట్ సపోర్ట్, కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఫస్ట్ డే అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు. సో ఇప్పుడు మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది వెరిఫై చేసుకోవాలి అంటే, ఫస్ట్ జోసా కౌన్సిలింగ్లో మనకు కట్ ఆఫ్ ర్యాంక్ ఎక్కడి వరకు ఉంటుంది, సిశాప్లో ఎక్కడి వరకు ఉంటుంది అనేది చూడండి. చూసిన తర్వాత 2 వెబ్సైట్ చెప్తాను మీకు. 2 వెబ్సైట్లో కూడా కంపల్సరీగా వెబ్సైట్ మీరు వెరిఫై చేసుకోవాలి. మీకు ఇక్కడ కేటగిరీ వైజ్గా బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గా ర్యాంక్స్ మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఇప్పుడు చూపిస్తున్న ర్యాంక్స్ కనుక మీకు వచ్చి ఉంటే మీకు జోసా కౌన్సిలింగ్లో ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీస్లలో సీట్ కన్ఫర్మ్. మీరు సపోజ్ ఇక్కడ ఎస్సీ కేటగిరీ ఉంది, బాయ్స్ అయితే 10,666, అదే మీకు ట్రిపుల్ ఐటీ అయితే 11,961. ఇందులో ±500 డిఫరెన్స్ అయితే ఉండొచ్చు ర్యాంకు. అంటే ఇదే ఫిక్స్డ్ ర్యాంక్ కాకుండా దీని తర్వాత ఇంకాస్త ఎక్కువ ర్యాంక్ ఉన్నా మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది జోసా కౌన్సిలింగ్లో. మన మెంటర్షిప్లో 100% పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఎందుకు ఉంటుంది అనేది ఇక్కడ మీకు పేరెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూస్తే అర్థమవుతుంది. వాళ్ళకు వచ్చిన సీట్స్ కాలేజ్ బట్టే మీరు సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. మీకు ఎవరు కూడా వాళ్ళ ప్రీవియస్ మెంటర్షిప్లో ఎవరికి సీట్ వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది చూపించలేరు, ఎందుకంటే వాళ్ళు చేసి ఉండరు కాబట్టి. ఇండివిజువల్గా స్టూడెంట్స్తోని, పేరెంట్స్తోని కమ్యూనికేషన్ కూడా ఉండదు. అలాంటివి మీరు తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. మీరు ఎక్కడైనా మెంటర్షిప్ తీసుకోవాలంటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో వాళ్ళు మెంటర్షిప్ ద్వారా ఏ కాలేజీలో ఎవరికి సీట్స్ వచ్చాయి, ఐఐటీస్లో ఎక్కడొచ్చాయి, ఎన్ఐటీస్లో ఎక్కడొచ్చాయి, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఇచ్చారు, మీరు ఇక్కడ ఇలా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అందుకే నేను క్లియర్గా చూపిస్తాను. ఇది ఐఐటీ సంబంధించి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి సంబంధించి వాళ్ళు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇచ్చిన ఫీడ్బ్యాక్. సో ఇలాంటిది మీకు మన మెంటర్షిప్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. మీకు వచ్చిన సీటు ఎన్ఐటీ అయినా, ట్రిపుల్ ఐటీ అయినా, జిఎఫ్టీ అయినా మీ ర్యాంక్కి ద బెస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలనేది కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు జోసా కౌన్సిలింగ్లో ఈ కట్ ఆఫ్ ర్యాంక్ ఉంది కదా సార్, మరి మాకు ఇంతకంటే ఇంకా ఎక్కువ ర్యాంక్ ఉందన్న స్టూడెంట్స్ వరీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకు సిశాప్ కూడా ఉంటుంది. జోసా 6 రౌండ్స్ కండక్ట్ చేస్తే సిశాప్లో 3 రౌండ్స్ ఉంటాయి. ఈ 3 రౌండ్స్లో కూడా మీకు సీట్ వస్తుంది. సో ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీ సంబంధించి మీకు గర్ల్స్ అండ్ బాయ్స్కి సపరేట్గా ర్యాంక్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా సిశాప్లో సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకొని సీట్స్ ఇస్తారు. మీకు మీ ర్యాంక్ కార్డులో ఈ సిఆర్ఎల్ ర్యాంక్ ఉంది అంటే కనుక మీకు కన్ఫర్మ్గా సిశాప్లో సీట్ మ్యాక్సిమం వస్తుంది. ఇందులో ±5,000 డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. సో మరి ఇప్పుడు మీ ర్యాంక్ కార్డులో ర్యాంక్ చూసుకున్నారు, మీకు ర్యాంకు సంబంధించి సీట్ వస్తుందా లేదా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది అంటే కనుక వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను, చూడండి. ఇది జోసా 2025 కౌన్సిలింగ్ సంబంధించి అఫీషియల్గా జోసా వాళ్ళు రిలీజ్ చేసిన కట్ ఆఫ్స్. ఇందులో మీకు లాస్ట్ 6th రౌండ్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ ఇన్స్టిట్యూషన్ టైపు, మీకు ఏ సీట్ కావాలి, ఎన్ఐటీస్ కావాలా, ట్రిపుల్ ఐటీస్ కావాలా, లేకుంటే అన్నీ కావాలా అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నేను పర్టికులర్గా ఎన్ఐటీ సంబంధించి వచ్చిన ర్యాంకుకి సీట్ వస్తుందా లేదా చూస్తున్నాను. ఇన్స్టిట్యూషన్ టైపు మీకు అన్ని ఎన్ఐటీస్ సంబంధించి చూసుకుంటారా, లేదు స్పెసిఫిక్గా ఏదైనా ఎన్ఐటీలో వస్తుందా లేదా అనుకుంటే కనుక
నాకు ఇప్పుడు ఎన్ఐటి సూరత్కల్ ఉంది, ఎన్ఐటి సూరత్కల్లో సీట్ వస్తుందా లేదా చూడాలనుకుంటాను. ఇప్పుడు అకాడమిక్ ప్రోగ్రామ్ ఏదో ఒక బ్రాంచ్ వచ్చినా చాలు. నాకు కేటగిరీ ఏంటి, కేటగిరీ సంబంధించి మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కామన్గా మీకు ఇప్పుడు సపోజ్ ఎస్టీ కేటగిరీ అనుకుందాం, సబ్మిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు ఎన్ఐటి సూరత్కల్ సంబంధించి కంప్లీట్గా ఎస్టీ కేటగిరీలో ఎవరెవరికి సీట్స్ వచ్చాయనేది డిస్ప్లే ఉంటుంది. ఇందులో ఇప్పుడు మీ ర్యాంక్ యొక్క సీట్ వచ్చిందా లేదా, మీకు సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సీటు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకు సీట్ వచ్చిందా లేదా. ఎన్ఐటీస్ వెరిఫై చేసే టైంలో మీరు HSOS అని ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీ హోమ్ స్టేట్, ఇప్పుడు తెలంగాణ స్టేట్ అయితే కనుక వరంగల్లో ఉన్న HS కోటా సీట్స్ చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే ఏపీ ఎన్ఐటి సంబంధించి HS సీట్ చూసుకోవాలి. మిగిలిన అన్ని ఎన్ఐటీస్ మిగిలిన స్టేట్లలో మీరు OS మాత్రమే చూసుకోవాలి. OS అంటే అదర్ స్టేట్ సంబంధించి, ఇది ఓన్లీ ఎన్ఐటీస్ మాత్రమే ఉంటుంది, IIITస్లో ఇలా ఉండదు. సో ఇప్పుడు ఎన్ఐటీస్ సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదర్ స్టేట్ కోటా కింద జెండర్ న్యూట్రల్ అంటే బాయ్స్కి ఎంత ర్యాంకింగ్ క్లోజ్ అయింది, 180 ర్యాంకింగ్ క్లోజ్ అయింది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఇంకా స్టూడెంట్స్ మిగిలిన బ్రాంచెస్ ఉన్నాయి కదా, మిగిలిన బ్రాంచెస్ విషయానికి వస్తే ఏమేమి ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, మెకానికల్ ఉంది. సపోజ్ మెకానికలే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ చూడండి మెకానికల్ అదర్ స్టేట్ ఎస్టీ కేటగిరీ గర్ల్స్ స్టూడెంట్కి అయితే 2000 ర్యాంక్ వరకు వచ్చింది. ఇలా మీకు అన్నీ కావాలనుకుంటే సింపుల్గా ఇందులో ఆల్ అని సెలెక్ట్ చేసేసుకుంటే అన్ని కాలేజెస్ వస్తాయి. ఇన్స్టిట్యూషన్స్ కూడా మీరు ఎన్ఐటీస్ సెలెక్ట్ చేసుకుంటే ఎన్ఐటీస్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు సపోజ్ అన్ని ఎన్ఐటీస్లలో ఎన్ఐటీకి సంబంధించి సిఎస్సి బ్రాంచ్లో కేటగిరీ ఓబీసీ అయితే నాకు సీట్ వస్తుందా లేదా వెరిఫై చేసుకోవాలనుకున్నాను. అప్పుడు ఇలా సెలెక్ట్ చేసేసుకొని సబ్మిట్ అని క్లిక్ చేస్తే అన్ని ఎన్ఐటీకి సంబంధించి మనకి ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ ఉంటుంది కదా, ఈ ర్యాంక్స్ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. ఏముంది, ఎన్ఐటి జలంధర్ ఉంది అదర్ స్టేట్ కోటా, ఎన్ఐటి జలంధర్ అదర్ స్టేట్ కోటా, బాయ్స్ అయితే 3876, గర్ల్స్ అయితే 7636. ఈ ర్యాంక్ లోపు మీ ర్యాంక్ ఉంటే మీకు సీట్ వస్తుంది. ఇలా మీ ర్యాంక్స్ అయితే వెరిఫై చేసుకోవచ్చు, మీకు ఎక్కడ సీట్ వస్తుంది, ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది అనేది. ఇప్పుడు CSAP కూడా మీరు చూసుకోవాలంటే ఈ సైడ్ లింక్ కూడా మీకు కామెంట్లో పిన్ చేస్తాను చూడండి. ఇందులో కూడా సేమ్ స్పెసిఫిక్గా మీరు CSAPలో 3 రౌండ్స్ ఉంటాయి కాబట్టి థర్డ్ రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. 1, 2, 3 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు సపోజ్ IIITs అనుకుందాం, IIITలో సీట్ వస్తుందా లేదా, అన్ని IIITs సెలెక్ట్ చేశాను. కేటగిరీ ప్రోగ్రామ్ ఇప్పుడు ఏముంది, CSC సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, CSC డేటా సైన్స్, నాకు CSC డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు IIIT సంబంధించి సెలెక్ట్ చేశాను, సబ్మిట్ క్లిక్ చేస్తే నాగపూర్లో మనకు ఈ స్పెసిఫిక్ బ్రాంచ్ అయితే ఉంది. మీకు అన్ని బ్రాంచెస్ కావాలంటే ఇలా ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ అన్ని బ్రాంచెస్ సంబంధించి డీటెయిల్స్ వస్తాయి. ఇందులో మీరు స్పెసిఫిక్గా మీరు కేటగిరీ ఏంటి చూసుకోండి. ఇప్పుడు ఏముంది, గ్వాలియర్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓబీసీ సంబంధించి ఫీమేల్కి 25,786కి సీట్ వచ్చింది. ఇక్కడ సీటు టైపు మీ రిజర్వేషన్ ఉన్న సీట్స్ మీకే ఇస్తారు, కానీ ర్యాంక్ మాత్రం ఆల్ ఇండియా ర్యాంక్ అంటే CRL ర్యాంక్ బేస్ చేసుకొని మాత్రం ఇస్తారు. మీ ర్యాంక్ కార్డులో ఉన్న CRL ర్యాంకే చూసుకోవాలి. మీరు ఓపెన్ అయినా, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా అందరూ CSAPలో అయితే మీ CRL ర్యాంక్ బేస్ చేసుకొని మాత్రమే చూసుకుంటే ఇలా మీకు ఇప్పుడు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది మీకు తెలుస్తుంది. ఇలా మీ కాలేజెస్ బ్రాంచెస్ వెరిఫై చేసుకోవచ్చు. మీకు మెంటర్షిప్ కావాలి, కంప్లీట్ గైడెన్స్ కావాలంటే పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. అందరికీ ఆల్ ద బెస్ట్.